అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం మన సబ్స్క్రైబర్లో ఒకరు ఎనర్జీ మీటర్ అంటే డిజిటల్ ఎనర్జీ మీటర్ అండ్ సిటీ కాయిల్స్ గురించి కనెక్షన్ గురించి ఒక వీడియో చేయమని అడిగారు. సో దానికోసం అనేది ఈరోజు నేను ప్రాక్టికల్గా ఒక డిజిటల్ ఎనర్జీ మీటర్ ఆర్ మల్టీ ఫంక్షన్ మీటర్ అని అంటాం. దానికి కనెక్షన్స్ సిటీ కాయిల్స్ యూజ్ చేసుకుని దాని కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మల్టీ ఫంక్షన్ మీటర్ అండి. మనం ఏదైనా ఒక ప్యానల్స్లో ఎక్కడైనా సరే ఎనర్జీని మెజర్ చేయాలి. అంటే దాని యొక్క వోల్టేజ్ ఎంత, దాని యొక్క పవర్ ఎంత, దాని కేడబ్ల్యూహెచ్ ఎంత, కేవీహెచ్ ఎంత, పవర్ ఫ్యాక్టర్ ఎంత రన్ అవుతుంది, ఇవన్నీ కూడా మానిటర్ చేసేదాన్ని మల్టీ ఫంక్షనల్ మీటర్ అని అంటాం. ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. సింగిల్గా అయితే యామ్ మీటర్కి ఒకటి యామ్స్ కొలడానికి ఒకటి, వోల్ట్ కొలడానికి ఒకటి, ఇలా కూడా ఉంటాయి. అయితే ఇది వచ్చేసి మల్టీ ఫంక్షనల్ అంటే అన్ని విధాలుగా కూడా దీంట్లో వర్క్ చేస్తాయి. దాన్ని మనం ఫుల్గా డీటెయిల్స్ అనేవి మనం ఈ రోజు చూద్దాం. స్నైడర్ మీకు మల్టీ ఫంక్షనల్ మీటర్ మీద మనం ఒక వీడియో చేయబోతున్నాం రోజు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఎనర్జీ మీటర్ ఉన్నది కదా, ఇది స్నైడర్ ఎనర్జీ మీటర్. దీని మోడల్ వచ్చేసి EM6436H. ఓకేనండి. దీని యొక్క కనెక్షన్ని మనం ఏ విధంగా ఇస్తాం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మళ్ళీ దాని బ్యాక్ సైడ్ చూసినట్లయితే కింద చూసారా S1 S2 S1 S2 S1 S2 రెడ్, ఎల్లో, బ్లూ, ఈ మూడు వచ్చేసి సిటీ కాయిల్స్ అండి. సిటీ కాయిల్స్ అంటే మనం ఇంత క్రితం ట్రాన్స్ఫార్మర్స్ అనేది తెలుసుకున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్లోనే ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అండి సిటీస్ అనేవి. మీరు చూసినట్లయితే వీటిని సిటీస్ అంటాం. చూసారా ఈ సిటీని రేషియో ఉంటుంది. సిటీ రేషియో చూసినట్లయితే 200/5 ఇది కనబడుతుంది కదా, 200/5 రేషియో. దీనికి S1 S2 అని ఉన్నాం కదా, చూసారా ఇక్కడ S1 S2 ఇక్కడ కూడా రాసి ఉంటుంది S1 S2. ఓకేనండి. ఇది సిటీ ఈ S1 S2 వచ్చేసి ఈ వైరింగ్ ఇలా వచ్చి ఇక్కడ కనెక్ట్ చేయబడి ఉన్నది. S1 S2 రెడ్ ఫేస్. ఇక్కడ చూసినట్లయితే ఈ బస్ బార్ ఉన్నది కదా, రెడ్ ఫేస్కి, ఎల్లో ఫేస్కి, బీ ఫేస్కి, ఇలా 3 ఫేస్లకి 3 సిటీ కాయిల్స్ అనేవి కనెక్ట్ చేశారు. ఈ సిటీ కాయిల్స్ ఈ 3 ఫేస్ల నుంచి 6 వైర్లు వచ్చి ఇలాగా కలర్ కోడ్ కూడా వినియోగించుకున్నారు. ఇక్కడ ఫస్ట్ RYB 3 ఫేస్లకి 3 వైర్లు S1 S2 S1 S2 S1 S2 ఇది కనెక్ట్ చేశారు. నెక్స్ట్ ఈ మీటర్కి ఇన్పుట్ సప్లై ఇక్కడ చూసినట్లయితే RYB న్యూట్రల్ అండ్ కంట్రోల్ సప్లై మీటర్కి రెడ్ ఫేస్ న్యూట్రల్. ఇది ఏ ఫేస్ అని ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ R తీసుకున్నారు, Y తీసుకోవచ్చు, B తీసుకోవచ్చు, అలాగే RYBలో ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. ఫేస్ న్యూట్రల్ ఇవ్వాలి ఇక్కడ ఈ రెండాట్లకి. ఇక్కడ చూసినట్లయితే మీకు L1 L2 ఇచ్చారు కదా, అది ఫేస్ న్యూట్రల్. ఇది V1 V2 V3 VN అంటే వోల్టేజ్ 1, వోల్టేజ్ 2, వోల్టేజ్ 3 అండ్ న్యూట్రల్ వోల్టేజ్. ఓకేనండి. వీటికి ఇన్పుట్ ప్రొడక్షన్గా ఇక్కడ MCBలు కూడా వినియోగించడం జరిగింది. ఈ MCBలకి ఒకటి దీని ప్రొడక్షను, అలాగే వీటికి కూడా ప్రొడక్షను. ఇందులో ఈ పుష్ బటన్ కూడా ఈ MCBల నుంచే వస్తుంది. దీని నుంచి లూప్ తీసుకుని పుష్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. పుష్ బటన్ ఇండికేటర్ ఏదైనా డ్యామేజ్ అయితే ఈ MCB అనేది ట్రిప్ అవుతుంది. సో దానికోసం ఇండికేటర్ కూడా వినియోగించడం జరిగింది. ఇప్పుడు ఇండికేటర్లు చూసారా, RYB 3 ఇండికేటర్లు యూజ్ చేశారు. ఇప్పుడు మనం డిస్ప్లేలో చూసినట్లయితే మనం సిటీ రేషియో చూసాం కదా, ఆ రేషియోని ఇందులో ఎంటర్ చేయాలంటే వెనక్కి వస్తాం. బ్యాక్ బటన్ ఇది. ఈ బ్యాక్ బటన్ మన ఎనర్జీ మీటర్లో ఈ సిటీ యొక్క రేంజ్ పెట్టాలంటే RMS వచ్చింది కదా, ఈ సెట్టింగ్లోకి మనం ఎంటర్ చేసాక DIG అనేది వచ్చింది. దాంట్లో డౌన్ వెళ్ళండి, సెట్ అని వస్తుంది. సెట్ అని వచ్చిన తర్వాత ఎంటర్ చేయండి, కోడ్ వస్తుంది, మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక ఈ రకంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు డౌన్కి వెళ్ళండి. మనకు కావాల్సింది సిటీ రేషియో మార్చడం. సిటీ రేషియో అనేది మనం మార్చాలి. అదే సిటీ సెకండరీ 5 మనం ఇందాక చూసినట్లు సిటీ రేంజ్ చూసాం కదా 200/5. ఇది సిటీ సెకండరీ 5 అన్నది, సిటీ ప్రైమరీ 200. ఓకే, సరిపోయింది. ఒకవేళ మనం ఈ రేషియో అన్న మార్చాలి అనుకుంటే దీన్ని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఏ ఆర్ఎన్ యూజ్ చేసుకుని ఎలాగైనా మార్చుకోవచ్చు, మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. ఇది మనం మార్చేయమనుకోండి, ఇలా అడిగితే ఎస్ అని అడుగుతుంది. మనకైనా చేంజెస్ చేసి ఎస్ చేయాలంటే ఎంటర్ నొక్కితే డన్. ఇది సెట్ అయిపోయినట్టు. మళ్ళీ మనం యథావిధిగా బయటకు వచ్చేయచ్చు. ఇది ఆర్ఎంఎస్లోకి వచ్చేస్తే మనకి ఇది వోల్టేజ్, లైన్ టు లైన్ వోల్టేజ్ అండ్ ఇప్పుడు వచ్చేసి వాటేజ్ వస్తుంది. నెక్స్ట్ లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్, ఇది వచ్చి శాంప్స్, ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ.
ఈ మీటర్లోని మనం వోల్టేజ్ చెక్ చేయొచ్చు, యాంప్స్ చెక్ చేయొచ్చు, అలాగే కేడబ్ల్యూహెచ్ కూడా చెక్ చేయొచ్చు. మనకి కేడబ్ల్యూహెచ్ కూడా చెక్ చేయొచ్చు. కాకపోతే ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే, ఈ మోడల్లో ఉన్న మైనస్ ఏంటంటే ఇందులో కేడబ్ల్యూహెచ్ మాత్రం వస్తుందని కేవీహెచ్ రాదు. సో మనకి కేవీహెచ్ కూడా ఉంటే మంచిది. అలాగే పవర్ ఫ్యాక్టర్ కూడా ఇందులో చూపిస్తుంది. ఓకేనండి. చూసారు కదండి, ఇది ఎనర్జీ మీటర్ ఆర్ డిజిటల్ మల్టీఫంక్షన్ మీటర్ అనేది మనం దీన్ని సిటీ కాయిల్స్ కనెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసాం. ఈ మీటర్లో అంత పర్ఫెక్ట్ ఉంటుంది, కాకపోతే కేవీహెచ్ అనేది ఒకటే మిస్ అవుతుంది. ఆ కేవీహెచ్ కూడా ఉంటుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఈ ఎనర్జీ మీటర్లో ఏ మోడల్స్ ఉంటాయి, ఎల్మేజర్ అని, స్నైడర్లోనే అన్ని ఆల్ ఇన్ వన్గా కేడబ్ల్యూహెచ్, కేవీహెచ్ అని ఇంకా వచ్చేవి మన మీటర్స్ అనేవి ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాం. ఇప్పుడు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్ అన్ని మీకు వస్తాయి. ఇప్పుడు అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.